శ్రావణి. హాయ్ నిహారిక గారు. హాయ్ శ్రావణి. హాయ్. నేను మీ యాక్టింగ్ ముందే చూసేస్తున్నాను, అంటే షార్ట్ ఫిలిమ్స్లో. యువర్ సూపర్ యాక్టర్స్. మీరు ఎక్కువ మీ ఫ్యామిలీలో అంటే బాగా క్లోజ్గా మీకు ఇష్టమైన పర్సన్స్ ఎవరైనా 2 మెంబర్స్ చెప్పరా? అంటే మా నాన్న ఇంకా మా అన్న కాకుండానా చరణ్కి చాలా క్లోజ్. అంటే మా అన్న ఎంత ఓన్ బ్రదర్ అయినా చరణ్ మా పెద్దన్న కొడుకైనా నాకు ఏ రోజు అలా అనిపిలా. ఓన్ బ్రదర్ లాగా. ఇప్పుడు కూడా మూవీ ఓకే అయిన తర్వాత ఇంకేం వింటున్నావు స్క్రిప్ట్స్, ఈ స్టోరీ ఎలా ఉండింది అని చాలా కేరింగ్గా అడుగుతాడు క్వశ్చన్స్. అండ్ నాతో ఇంటరాక్షన్లో కూడా అన్నలు ఎలాగా ఏడిపిస్తారు అలాగే చెల్లెలు అంటే చాలా ప్రొటెక్టివ్గా ఉంటారు. కాబట్టి ఆ 2 షేడ్స్ చరణంలో ఉన్నాయి. సో చరణ్ నాకు చాలా క్లోజ్. అండ్ చిరంజీవి డాడీ తోటి అంటే నేను చాలా చిన్నపిల్లని కాబట్టి మేబీ కూర్చొని గంటలు మాట్లాడే అంత కాన్వర్సేషన్ ఉండదు. కానీ ఆయనతో ఉన్న ఒక 5 or 10 minutes వరకు ఎంత తీసుకోవచ్చు అనేది నాకు తెలుసు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయన మూవీస్ చూడడం కానీ, ఆయన షూటింగ్కి వెళ్ళినప్పుడు చూడడం కానీ, ఆయన హార్డ్ వర్క్ పట్ల ఉన్న డిటర్మినేషన్ అదంతా చూస్తే మనం చేస్తుంది ఇంత కూడా లేదు అనిపిస్తుంది. సో అది ఒక ఆన్ గోయింగ్ పుష్ నాకు డాడీని చూసిన ప్రతిసారి. హాయ్ నిహా. హాయ్, హలో, వెల్కమ్ టు దిస్ మెగా వరల్డ్. థ్యాంక్ యూ అండి. మీరు మాస్ కమ్యూనికేషన్ చేశారు. సో దట్ ఇంట్రెస్ట్ ఆన్ ఫిలిం ఆర్ దిస్ డిజిటల్ వరల్డ్, ఐ లైక్ దట్ ఎ లాట్ అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ యు ఆర్ ఇన్ టు దిస్ ఇండస్ట్రీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అండ్ వాస్ దిస్ వెబ్ సిరీస్ ఆర్ దట్ న్యూ ఇయర్ జబర్దస్త్ ప్రోగ్రామ్ ఆర్ ఆల్ దిస్ ద ప్రిపరేషన్ ఫర్ యువర్ మూవీ? అంటే వెబ్ సిరీస్ అనేది నాకు ముద్దపప్పు ఆవకాయలో యాక్టింగ్ కన్నా నేను కొంచెం స్టోరీ మటుకు కొంచెం డైలాగ్స్ ప్రొడక్షన్ నేను చేశాను కాబట్టి నేను ఆ ఆస్పెక్ట్లో ఇంకా ఎక్కువ ఇంట్రెస్టెడ్గా ఉన్నా యాక్టింగ్ కంటే. బట్ జబర్దస్త్ చాలా ఫ్రాంక్లీ చెప్పాలంటే నేను ఆ ముందు రోజు రాత్రి వైజాగ్ నుంచి సినిమా షూటింగ్ నుంచి వచ్చా. మా నాన్న అన్నారు ఇలా స్కిట్ అడుగుతున్నారు చేస్తావా అంటే నాకు 0% ఇంట్రెస్ట్ ఉండింది. అస్సలు నాన్న నేను చాలా టైర్డ్ ఉన్నాను నేను చెయ్యను అని. నాన్న అన్నారు లేదు ఈ ఒక్కటి నా కోసం చెయ్యని. సో ఆ రోజు డైరెక్ట్ ఎయిర్పోర్ట్ నుంచి శబ్దాలయాకి వెళ్ళి స్కిట్ చూసుకొని ఒక్కసారి చూసుకొని చాలా బాబు నా వల్ల కాదని చెప్పి వెళ్ళిపోయాను. నెక్స్ట్ డే షూటింగ్లో డైరెక్ట్గా చేసామన్నమాట అంతే. అసలు ఆ జబర్దస్త్ అనేది ఇంత కూడా థాట్ లేదు నాకు ఇంత పెద్ద హిట్ అవుతుంది ఆ ఎపిసోడ్ అంతా అనేది. సో ప్లాట్ఫామ్ అయితే కాదు బట్ డెఫినెట్లీ అదొక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ముద్దపప్పు ఆవకాయ అనేది నాకు డెఫినెట్లీ ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ యాక్టింగ్కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ మూవీ ఒక మనసు. థ్యాంక్ యూ. సో ఇన్ దట్ మూవీ మేడం మీరు యాక్ట్ చేసినప్పుడు ఏదైనా సీన్ టిపికల్గా ఫీల్ చేసిన సీన్ ఏమైనా ఉందా? అంటే కష్టంగా అనిపించింది సీన్? కష్టంగా అంటే ఎక్కువ ఏడ్చే సీన్లు కొంచెం కష్టంగా అనిపిస్తాయి కొందరికి. మరి మీకు అంటే అటువంటి కష్టపడిన సీన్స్ ఏమైనా ఉన్నాయా? ఏడ్చ అంటే సినిమాలో నేను ఎక్కువ ఏడవను, ఎందుకంటే అమ్మాయిలు ఎప్పుడు ఆడారు కదా, ఏడిపిస్తారు కదా. ఊరికే అంటున్నాను. లేదు సినిమాలో నేను చెప్పాను కదా ఫస్ట్ స్క్రిప్ట్ విన్నప్పుడే నాకు చాలా నచ్చింది. నెక్స్ట్ 2-3 days కూడా నేను ఒక సంధ్యలాగా ఆలోచిస్తున్నాను కాబట్టి షూటింగ్కి వెళ్ళిన తర్వాత నాకు అంత కష్టంగా అనిపించలేదు. కానీ ఒక్క సీన్ ఏంటంటే మిర్రర్ గ్లాస్ దగ్గర సీన్ అనమాట. కొంచెం కళ్ళు కొంచెం వెట్ ఉండాలి. సో ఫస్ట్ టేక్లో అలాగా వచ్చింది. కానీ కెమెరా ఏదో ఉండింది, లేదు ఇంకో యాంగిల్లో తీసుకుందాం అన్నారు. అంతే సెకండ్ టేక్ నుంచి కంట్లో ఒక్క చుక్క వాటర్ రావట్లా. సార్ నా వల్ల కావట్లేదు సార్, వాటర్ రావట్లేదు అని. బట్ చాలా ఇంపార్టెంట్ సీన్ అది మూవీలో. సో ఏంటంటే దెన్ శౌర్య పిలిచి పక్కకి తీసుకెళ్ళి నథింగ్ మూవీ గురించి అబౌట్ సూర్య సంధ్య ఒక 1/2 minute మాట్లాడితే వెంటనే కంట్లో నీళ్ళు వచ్చాయి. సార్ షార్ట్ రెడీ సార్ అని పరిగెట్టుకొని వెంటనే షార్ట్ చేసేసి అదొక్కటి ఏంటంటే నేను ఫర్ అ మినిట్ అలా కొంచెం అవుట్ వెళ్ళిపోయినట్టు అనిపించింది. సో అదొక్కటి కొంచెం డిఫికల్ట్ ఉండింది. సినిమా చూసినప్పుడు అలా అనుకోవద్దు ప్లీజ్, ఇది మర్చిపోండి. నువ్వు చాలా బాగున్నావు, ఇది చెయ్యి. నెక్స్ట్ అరవింద్ గారిని అడిగి ముందు గీత ఆర్ట్స్లో చెయ్యి ఒకటి. ఓకే అడిగేస్తాను, అది చాలా బాగుంటుంది. నేను అరవింద్ గారి దగ్గరికి వెళ్ళే అవకాశం లేదు, లేకపోతే నేను మాట్లాడతాను ఆయనతో.